తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం రామవరంలో వైసీపీ కూటమి శ్రేణుల మధ్య చెలరేగిన వివాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల వైసీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్లో బాధితులను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలిరాగా అదే సమయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కూటమి శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేకనే వైసీపీ నేతలు రామవరంలో హైడ్రామా సృష్టిస్తున్నారని, నిజాలు బయటపడతాయనే పరామర్శకు రావద్దని సదరు వైసీపీ నేతే స్వయంగా చెప్పారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం రామవరంలో వైసీపీ కూటమి శ్రేణుల మధ్య చెలరేగిన వివాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల వైసీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్లో బాధితులను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలిరాగా అదే సమయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కూటమి శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర కవ్వింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. సో గణేష్, రాజమండ్రిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు కంట్రోల్ చేస్తున్నారా? అంటే ఆదివారం అర్ధరాత్రి ఈ రామవరం, కుతుకులూరు ఈ రెండు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఇళ్ల మీద దాడులకి దొండగులు తెగపడడం జరిగింది. దాడి చేసింది ఎవరనేది మాత్రం ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇవాళ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత సత్య సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే దాడికి గురయ్యారో వైసీపీ నాయకులు వారిని పరామర్శించేందుకు వెళ్లడం జరిగింది. అదే సందర్భంలో ఎమ్మెల్యే ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా వెళ్లడంతో ఇరు వర్గాలు బాహాబాహిగా దిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. వాస్తవానికి ఆదివారం అర్ధరాత్రి వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా అధికార ప్రతినిధి సబ్బిళ్ల కృష్ణారెడ్డితో పాటుగానే వైసీపీ నేతలు నల్లమిల్లి వెంకటరెడ్డి, సత్య వెంకటరెడ్డితో పాటు కుతుకులూరు వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి ఇళ్లపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, ఫర్నిచర్, సీసీ కెమెరాలతో పాటు కారులు ధ్వంసం కావడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పిచ్చుకుల్లంకలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేషన్లన్నీ కూడా ముఖ్యమంత్రి భద్రతలో ఉండడంతో నిన్న వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లినా కూడా ఎవరు పట్టించుకోవడానికి లేరు, కేసు తీసుకోలేదు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది టీడీపీ మోకల పని అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సక్సెస్ అవడంతోనే వారిగానే దాడులు చేసుకుని ఇలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల కుట్ర ఉంది. అందువల్ల నేను పరామర్శకు వచ్చినా కూడా అక్కడ వివాదానికి కారణమైంది వైసీపీ అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడియం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే దాడి చేసినటువంటి ఇస్మాయిల్ అహ్మద్ మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఈ పేర్లు ఏవి కూడా ఈ గ్రామాల్లో లేవు అని చెప్పి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా చూడాల్సి ఉంది. దీని మీద విచారణ చేసి ఎవరు దాడి చేశారు వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు కోరుతున్నారు. దీంతో అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రామవరం గ్రామంలో వివాదం నెలకొనడం జరిగింది. ఒక్కసారిగా వైసీపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, అది కూటమి నాయకులు అంతా కూడా ఎదురుపడడంతో బాహాబాగికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని వివాదానికి లేకుండా, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డిని కడియం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీంతో వివాదం అయితే సద్దుమణిగినా కూడా అసలు దాడి చేసింది ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని మీద చర్యలు తీసుకోవాలని ఒక పక్క
వైసీపీ పోలీసులు డిమాండ్ చేస్తుంటే దీని వెనకాల వైసీపీ కుట్రన్న విమర్శలు అయితే ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి సార్. రైట్ గణేష్, థ్యాంక్ యూ.